అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా ఆత్మీయ స్వాగతం. నేను మీ పత్తిపాటి రూపలత తిరుపతి. మన నేటి కవిత సమూహంలో ఇచ్చిన అంశం ప్రేమ ఎంత మధురం. ప్రేమ ఎంత మధురమో నిజమే. ప్రేమికులుగా ఉంటేనే ఆ భావన తెలుస్తుంది. ప్రేమ యొక్క గొప్పతనం, ప్రేమలో ఉన్న లోతులు, ఎత్తుపల్లాలు అన్నీ కూడా అనుభవించిన వారికే అర్థమవుతాయి. ఇలాంటి అద్భుతమైన ప్రేమ ఎంత మధురం అన్న అంశాన్ని ఇచ్చినప్పుడు, ప్రేమ అంటే ఒక్క ప్రేమికుల మధ్య కాకుండా అమ్మ నాన్న, అక్క చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు, స్నేహితులు, బిడ్డలు, ఎవరి మధ్యైనా ప్రేమ బంధం ఉంటేనే ఈ కాలగమనంలో మానవ మనుగడ సాధ్యం అన్న అర్థంతో ఈరోజు మన సమూహంలో ఇచ్చిన అంశంలో అద్భుతమైన కవితలు వచ్చాయి. ఆ కవితల్ని అత్యుత్తమంగా ఎంపిక చేసి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి ఎంపిక చేసిన గురువు గారు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అలాగే అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ కవులను కవయిత్రులను నేటి కార్యక్రమానికి ఆహ్వానిద్దాం. అలాగే వారి కళల్లోంచి జాలువారిన ప్రేమ ఎంత మధురం భిన్నమైన భావనలతో ఈరోజు కవితల్ని విని ఆనందిద్దాం, ఆస్వాదిద్దాం. నేటి కవిత దృశ్య కవిత గానలహరికి నమస్సుమాదులు లింగొట్ట వెంకటేశ్వర్లు తిరుపతి. ప్రేమ ఎంత మధురం ఈ అంశం మీద నా కవిత అమరత్వం నా శీర్షిక ఎంపిక చేసినటువంటి దాస్యం సేనాధిపతి గారికి, శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి, నిర్వాహకురాలు పత్తిపాటి రూపలత గారికి ధన్యవాదాలు సమర్పించుకుంటూ నా కవిత చదువుతున్నాను. అమరత్వం శీర్షిక. గుండెల్లో చిరుజల్లులై మందార రేకులపై మెరిసే ముత్యాలై తళుకుమని చిన్ని ఆశల వర్ణాలై తొలివలపు వీచికలై ఇంద్రధనసుల కనులు మూసినా తెరచినా పాపల్లో బొమ్మే బాపు గీసినదై కృష్ణశాస్త్రి కవితల్లే భావనలో ముంచే అపురూపమే తలుపుల్లో తేల్చేలా. 2 అక్షరాలే అయినా కోటి దీపాల కిరణాలై ఎదలో నులివెచ్చని ప్రేమ వెలుగుల్లో తపన మొదలై దారులు వెతికే ఏదో తెలియని గుబులు గులాబీల. ఇరు మనసులు కలిసి ఏకమై ముడిపడ్డ బంధనాలను పెంచే ఎంతటి మధురమో కదా ప్రేమంటే. ఎందరి హృదయాలను కొల్లగొట్టేలా ఊహల్లో కదిలే ఆశలకు రూపమిచ్చి లాలించి పాలించి అమ్మల సేద తీర్చే ప్రేమ వారధిగా మనిషికి అమరత్వాన్ని ప్రసాదించే దైవత్వంలో. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. దృశ్య కవిత గానలహరిలో భాగంగా అత్యుత్తమ కవితగా ప్రేమ ఎంత మధురం అంశంపై ఎంపికైన నా కవిత పేరు తీపిరాగాలు. వలపు తోటలో విహరించే ప్రేమ పక్షులు మది నిండా నింపుకున్న అనురాగంతో కనబడుతూ వేదరాతనే నిబద్ధతతో పంచుకునే ఊసుల పరిమళంతో అల్లుకునే ఆ ప్రేమ ఎంత మధురం. ప్రేమ గ్రంథానికి అలకే అలంకారమైతే బుజ్జగింపుల తాయిలాల నడుమ బహుపసందగా చూపే బిట్టు నాటకం ప్రేమ జీవితానికే అదనపు సోయనం. వేసుకున్న బొట్టులన్నీ గట్టుకు చేరినా మెట్టు దిగి మరీ చేసుకునే రాజీలు చేసుకున్న భాషలలో అపశృతి దొల్లితే జొప్పించే సరికొత్త ప్రమాణాల కథలు మధురమైన ప్రేమలో అంతర్భాగాలు. భాగస్వామిని అర్థం చేసుకుని అపార్థాల అధ్యాయాలు ఆరంభించిన నిలకడపై నిజం తెలిసిన మరుక్షణం మారిపోయే కలక మేఘాల పర్వంతో కొనసాగే ఆ ప్రేమ ఎంత మధురం. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. అంశం ప్రేమ ఎంత మధురం. శీర్షిక ప్రేమిస్తే. నిన్ను చూస్తున్నంతసేపు ఆనందానికి ఆకలి తీరింది, ఆలోచనలకు ఏకాగ్రత కుదిరింది, ఇంకా చూడాలనే కోరిక పెరిగింది. చూసిందే చూస్తూనే కొత్త అందాలను వెతుక్కోవడం, గనులు తవ్వకుండానే బంగారం బయటపడ్డట్లు, టికెట్ కొనగానే లాటరీ తగిలినట్లు, తాత ముత్తాతల నిధి జేబులో పడినట్లు, నిన్ను చూస్తుంటే అనుభూతుల పరంపర, అద్వితీయ లోకంలో విహారం. నువ్వు మాట్లాడుతున్నంతసేపు నావి పాము చెవులు అవుతున్నాయి. పదంలో నుంచి
పదం పదంలో నుంచి ఊరుతున్న తేనె పెదాల నుంచి వెలువడే గాలి ఊపిరి పోస్తున్నట్లు, పెదాల నుంచి వెలువడే గాలి ఊపిరి పోస్తున్నట్లు, జీవన్ముక్తి మంత్రం ఉపదేశిస్తున్నట్లు, భవిష్యత్తు వెలుతురు పంట మనదైనట్లు అనుభూతుల ఊడలు దిగుతూనే ఉన్నాయి. గారెడోని ముందు ఆడే పాములా నీ కనుసైగలకు నా కదలికలు, నాది నాకే ఆశ్చర్యం కలిగించే మార్పు. మనం కలుసుకుంటూనే ఉన్నాం తరచుగా. కలయికల మధ్య దూరం మరింత దగ్గరైతే బాగుండు. కోరికల వేర్లు బలంగా దిగిన భూమి నేను. మనసులు మలినం కానంతకాలం, ఎవరిని వారు మోసం చేసుకోనంతకాలం ప్రతి కలయిక, ప్రతి కదలిక కొత్త అనుభవం. 7-10 వయసులో ఎవరిని ప్రేమిస్తున్నావు? ప్రశ్న బయట నుంచా, లోపలి నుంచా? మధురమైన ప్రేమను ప్రేమిస్తూనే ఉండాలి. క్షణం మరిచిపోవడానికి ఇచ్చగించని మనసు. ప్రేమ ఎప్పటికీ చంటిపాపే. ఎంతసేపు ప్రేమించినా తనివి తీరదు. ప్రేమ మంత్రం ఎంతసేపు పఠించినా ముందర మిగిలి ఉంటుంది. సముద్రమంతా, ఆకాశమంతా. ఎవరినైనా ప్రేమించే ముందు నన్ను నేను ప్రేమించాలి, తెలుసుకోవాలి. ప్రేమించడం అంటే ద్వేషించడం కావాలి దూరం. త్యాగం గొప్పదనాన్ని గ్రహించాలి. ప్రేమించే దేన్నైనా చూసుకోవాలి క్షేమంగా. కుమ్రవెల్లి అంజయ్, సిద్దిపేట. నేటి కవిత సమూహ గురువు గారికి, అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య వారికి, దృశ్యగాన కవితా లహరి నిర్వాహకురాలు శ్రీమతి పత్తిపాటి రూపలత వారికి శుభాభినందనలతో ఈనాటి నా కవితా శీర్షిక ప్రేమ ఎంత మధురం. మౌనమైన, గానమైన, గేయమైన ప్రేమ ఉన్న చోటే ఎంత మధురమైన భావన. సుశోభితం మధుర సుభాషిణి, స్వచ్ఛతం లలిత గీతామృతం, సరాగం సకుటుంబ సపరివార సమేతం. ప్రేమ సాగరంలో మునకలేశాక గాయాలైన మురళీరవ గానమాధుర్యాలే. పడమటి గాలులలో చిక్కుకున్నాక ప్రేమ వసంతాలు శిశిరంలో శిలలవుతూ శిల్ప మణిమయ మణిహారాలను కాదంటూ వింత పోకడలతో దీపాలు ఆర్పేస్తున్నారు. తల్లిదండ్రుల శోకంలో లోకం లోలకమవుతున్నా రక్త సంబంధాలు రొక్కం కొక్కెంలో సిలివేయబడుతున్న ప్రేమ దీపాలను వెలిగిస్తేనే కదా హృదయశిలలు శిల్పాలుగా మారేది. ప్రేమ దీపాలను వెలిగిస్తేనే కదా హృదయశిలలు శిల్పాలుగా మారేది. తేనె పట్టు కన్నా, పూల మధురిమల కన్నా ప్రేమ మాధుర్యం అమలినం, అఖండం. మనిషి మనిషిగా మారి మంచిని ప్రేమించే తత్వంలో మునకలేస్తే ఈ జగమంతా అనురాగమయం, ఆత్మీయతానుబంధాల పేగుబంధం. ధన్యవాదములతో నా పేరు కేడెల్లి రాములు, ఎల్కలపల్లి. అందరికీ నమస్కారం. నా పేరు వెగ్గెలం ఉషశ్రీ, కరీంనగర్. సమూహంలో ఈ వారం నిర్వహించిన ప్రేమ ఎంత మధురం అంశానికి గాను నేను రాసిన కవిత అత్యుత్తమ కవితగా ఎంపికవడం సంతోషం. నా కవిత యొక్క శీర్షిక ప్రేమ ఎంత మధురం. ఏ వర్ణాన్ని అద్దాలో రంగులన్నీ తనవేనని గ్రహించాక, ఏ సువాసనని ఆఘ్రాణించాలో అనునిత్యం నూతన సుగంధాలని వెదజల్లుతూ ఉంటే, పచ్చని ఆశలలో విరుల సౌందర్యాలను నింపేస్తూ ఎడారైన గుండెలపై వానజల్లై కురుస్తూ హృదయాలనెప్పుడు తీయని పాటగానే పలకరిస్తూ మది నిండా కోరుకున్న రూపాన్నే ప్రతిష్ఠిస్తూ సెలయేరుల్లో, ఇంద్రధనుస్సుల్లో, రంగురంగు పువ్వుల్లో, తెల్లని జాబిలిలో, నునువెచ్చని ఉషోదయంలో, మండే సూర్యుడిలో, ఋతుగమనాలలో ఎప్పుడూ తనే ఉంటూ హృదినెప్పటికీ
మధురోహల సరికొత్త లోకంలో షికారు చేయిస్తూ ఉండే ఈ ప్రేమ ఎంత మధురమో కదా. మృదునెప్పటికీ మధురోహల సరికొత్త లోకంలో షికారు చేయిస్తూ ఉండే ఈ ప్రేమ ఎంత మధురమో కదా. సృష్టి నిండా తానే అయి ఎన్నో బంధాలను పటిష్టపరుస్తూ మనసుకెప్పుడు ఓ ఆలంబనగా నిలిచేటి. సృష్టి నిండా తానే అయి ఎన్నో బంధాలను పటిష్టపరుస్తూ మనసుకెప్పుడు ఓ ఆలంబనగా నిలిచేటి ఈ ప్రేమ ఎంత మధురమో కదా. ప్రతి క్షణం తాజా సౌరభాలని వెదజల్లుతూ ఏనాడు వసివాడని ఈ ప్రేమేగా జగమంతటికి ప్రాణవాయువు. ప్రతి క్షణం తాజా సౌరభాలని వెదజల్లుతూ ఏనాడు వసివాడని ఈ ప్రేమేగా జగమంతటికి ప్రాణవాయువు. ధన్యవాదాలు. అందరికీ నమస్తులు. నా పేరు అన్నా సందడి. నేటి కవిత సమూహపు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి దృశ్య కవిత గానలహరిలో అత్యుత్తమ కవితల్లో ఒకటైనటువంటి నా కవితను కూడా ఈరోజు చదివి వినిపించబోతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు, గురువులు శ్రీ దాస్యము సేనాధిపతి సార్ గారికి మరియు శ్రీ దాస్యము లక్ష్మయ్య సార్ గారికి హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాను. ఈ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రూపలత గారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, కవిమిత్రులందరికీ నమస్సులు తెలుపుతూ మరి ఈరోజు ఈ కవితను చదివి వినిపించబోతున్నాను. నా కవిత శీర్షిక ప్రేమ ఎంత మధురము. అనంత ప్రేమ. ఎక్కడో కొన్ని ప్రేమ కథలే వెలుగుతాయి, మరికొన్ని సజీవ సమాధి చేయబడతాయి. కొన్ని అర్థం లేని వ్యర్థమై వెదలైపోతాయి, మరికొన్ని అంతరంగ పోరాటంలో అలసిపోతాయి. ఘర్షణ సంఘర్షణల మధ్య నలిగి మరో చరిత్రకు నాంది పలుకుతాయి. ప్రేమ అద్భుతమైనదే, ప్రేమ బాధైనదే. బంధాలను సహితము తుంచేస్తుంది, అనురాగాలను ఆయువుగా పోరాటాలెన్నో. దరిచేరనంటుంది, దగ్గరే ఉన్నానంటుంది. దరిత్రిలో తనే గొప్పంటుంది, చరిత్రలెన్నో కూల్చినది, యుద్ధాలెన్నో గాంచినది. జగతికి పునాది తనంటుంది, జాతికి నెలవంటుంది. కన్నీటి తరంగమంటుంది, కవి చేతిలో కలమంటుంది. మరణములో తనంటుంది, బ్రతుకులో తనుంటుంది. రమ్మన్న రానిది, కావాలన్నా పొందలేనిది. ఉన్న పట్టున వచ్చి కూర్చుంటుంది, కథలెన్నో చెప్తుంది, రాగాలెన్నో తీస్తుంది, కలల సౌధాలను నిర్మిస్తుంది, కాలాన్ని ఆపేస్తుంది. అన్నిటికీ మించి పిచ్చి ప్రేమకటి వచ్చి మచ్చిక చేస్తుంది. మనసంతా నేనంటుంది, లోకం మురిపింప చేస్తుంది. బాధలకు అదరదు, చావుకు బెదరదు. చిత్రమేరా అంటూ చిత్రాలు చేస్తుంది. ప్రేమ ఎంత మధురం అంటూ వెలిగిపోతుంది. వాస్తవంలో నేడు కరిగిపోతుంది, తరలిపోతుంది. దీని పేరే ప్రేమ, ప్రేమ, ప్రేమ. ధన్యవాదాలండి. నమస్తే. అందరికీ నమస్కారములు. నా పేరు మద్దెల సరోజన, ఊరు జగిత్యాల. నేటి కవితా సమూహంలో అత్యుత్తమ కవితలుగా ఎంపిక కాబడిన ఈ వారం దృశ్య కవితా గానలహరిలో ప్రేమ ఎంత మధురం అంశాన నే రాసిన శీర్షిక తనివి తీరని కావ్యం. నా కవితను గానం చేస్తాను. స్వచ్ఛమైన రెండు గుండెలు గుడిగంటల చప్పుడు ఒకటిగా చూసిన క్షణాన మ్రోగే శుభప్రదమైన తీయని పదం ప్రేమ. కళ్ళలు ఎల్లలెరుగని కమనీయ కథాజరి, ఎంత చదివినా తరగని తనివి తీరని కావ్యం. సమభావనల ఎదమల్లలో మొక్కగా ఎదిగి మొగ్గై తొడిగి ప్రేమ విరులుగా విరిసి 10 కాలాల పాటు పారే సెలయేళ్లుగా జతగా పాడే కోయిలలై ఆనంద వీచికలతో ఆనంద పరిమళాలు పంచుకునే తీయని 2 అక్షరాల భావన. ఏ శుభముహూర్తాన ఉదయించనో కుల మత వర్ణ వర్గ భేదం లేక
నిశిలాంటి కష్టాలకు భయపడక ధైర్య దీపంతో నమ్మకమనే తెరచాప తోడుగా ఒకరి కోసం ఒకరు ఇద్దరు ఒకరిగా జీవనయానం చేస్తూ లక్ష్యమనే తీరం చేరి 3 పువ్వులు 6 కాయలుగా జీవితాన్ని సార్థకం చేసినప్పుడే కదా ప్రేమ ఎంత మధురం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను పత్తిపాటి రూపలత, తిరుపతి. నేటి కవిత సమూహంలో ఇచ్చిన అంశం ప్రేమ ఎంత మధురం. ఈ అంశానికి గాను నా కవిత అత్యుత్తమంగా ఎంపికైన సందర్భంగా ఈరోజు నేను నా కవితా గానంతో మీ ముందుకు, అలాగే అత్యుత్తమ కవితగా ఎంపిక చేసిన గురువు గారు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అలాగే అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ సహ విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ నా కవితని చదివి వినిపిస్తాను. అంశం ప్రేమ ఎంత మధురం. నా శీర్షిక నిరంతర వాహిని. ఎప్పుడు, ఎందుకు, ఎలా కలుగుతుందో ఈ ప్రేమ భావన ఇక ఒక్క క్షణం కూడా ఊరుకోదు. మధురోహల ముంచేస్తూ మనసును అందమైన లోకాలకు తీసుకెళ్ళి సేద తీర్చుతూ అనుక్షణం. ప్రేమ ఎంత మధురమో కానీ లోకమంతా పచ్చగా కనబడుతూ ఆ ప్రేమ సామ్రాజ్యానికి తామిద్దరూ ప్రతినిధులమైనట్లు ఏవో సుందర దృశ్యాలు కనుల ముందు. భవిష్యత్తును అందంగా చూపెడుతూ జీవితాన్ని నందనవనంగా కళ్ళ ముందు నిలబెడుతూ ఇక మీరిద్దరూ ఏకమై ఈ సామ్రాజ్యాన్ని ఏలండి అని స్వాగతం చెబుతూ ఆహ్వానిస్తుంది ప్రేమ. నిరంతర వాహినిగా అలా కాలంలో ప్రవహిస్తూ ఉంటేనే మానవ మనుగడ నిలిచేది, బంధాలకు రూపురేఖలు ఏర్పడేది. నాకు ఈ అద్భుత అవకాశాన్ని ఇచ్చిన గురువులకు నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం. నా పేరు సత్యసుధ. ఈనాటి నేటి కవిత దృశ్య కవిత గానలహరిలో ప్రేమ ఎంత మధురం అనే అంశానికి గాను నా కవితా శీర్షిక అనుభూతి. మదివాకిట విరిసిన ప్రేమ సుమం ఈనాటికి అనుభూతుల సౌరభాలు వెదజల్లుతూనే ఉంది. అలౌకిక ఆనందంలో తన్మయిస్తూ నీ రూపం నిండిన హృదయాన్ని క్షణానికోసారి శ్వాసతో పలకరిస్తుంటే ఊపిరికి ఆయువే నీవైన భావన. ప్రేమ ఎంత మధురమో కదా. నయనాలు కన్నీటిని స్పృశించిన మధుర క్షణాల జలపాతాలుగా మారిపోతాయి. ముడుచుకున్న అధర సుమం కూడా నీ తలపుల చినుకొకటి తాకగానే ఓ చిరునవ్వు వెన్నెల పువ్వై విరబూస్తుంది. నాలో నిన్ను చూసుకుంటున్న ప్రతిసారి ఎడబాటుకు అర్థం తెలియకుంది. నువ్వే నేనైనా అపురూప భావమేదో అనురాగానికి భాష్యం లిఖిస్తూ మౌన గీతాన్ని మధురంగా ఆలపిస్తుంటే యుగాల కాలాన్ని పెనవేసుకోవాలని ఉంది. అనుభూతులన్నీ శ్వాసగా ఆస్వాదిస్తూ. ధన్యవాదాలు. గురువులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి, కార్యక్రమ నిర్వాహకురాలు శ్రీమతి ప్రత్తిపాటి రూపలత గారికి నా నమస్కారములు. నా పేరు కొల్చిన విజయభారతి, హైదరాబాద్. నేటి కవిత దృశ్య కవిత గానలహరిలో ప్రేమ ఎంత మధురం అనే అంశానికి నా కవితా శీర్షిక ప్రేమను ప్రేమించు ప్రేమకై. ప్రేమకు కొలమానం ఉందా? ప్రేమను మించిన మధురం ఉందా? ప్రేమకు నిర్వచనం ఉందా? ప్రేమను ప్రేమించిన వారెవ్వరు? మధురమైన ప్రేమను గ్రోళ్ళని వారెవ్వరు? ప్రేమ గాలులు సోకితే శిశిరాన 3 వారిన కొమ్మలు చిగురులు వేస్తాయి, ప్రేమ విరులు పూయిస్తాయి. గ్రీష్మాన ఎండలు కూడా చల్లని ప్రేమ జల్లులు కురిపిస్తాయి. ప్రేమరాహిత్యమై ఏ రాగమెరుగని హృదయ వీణా తంత్రులు అనురాగ సరాగాలు పలికిస్తాయి. ప్రేమగా పలకరించు, ప్రేమను ఆస్వాదించు, ప్రేమను శ్వాసించు, ప్రేమతో శాసించు, ప్రేమతో లాలించు. ఆకారం లేని ప్రేమకు నీవే ఆధారం. ఆత్మీయతలు అనురాగాలు ప్రేమతోనే సాకారం. విశ్వవ్యాపితమైన ప్రేమ విశ్వమునే జయించు ప్రేమ. ప్రేమను ప్రేమించు ప్రేమకై, మనసారా తప్పించు ప్రేమకై. ధన్యవాదాలు. అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. నా పేరు కటకం కవిత, ఊరు కోరుట్ల, జగిత్యాల జిల్లా. నేటి కవితా సమూహంలో ఈ వారం అత్యుత్తమ కవితలుగా ఎంపికైన దృశ్య కవితా గానలహరిలో ప్రేమ ఎంత మధురం అనే అంశానికి నా కవితా శీర్షిక ఎద లోతుల్లో జనించేది. నా కవితా గానం చేస్తున్నాను.
ప్రేమ అనిర్వచనీయం, అలౌకికం, మధురాతి మధురం, అనురాగాప్యాయతలతో పెనవేసుకున్న అపురూప బంధం. ప్రేమ అంటే మాటలకందని భావం, ప్రేమ అంటే సంతోషాల స్వర్గం, ప్రేమ అంటే అద్భుతం, ప్రేమలోనే ఉంది సర్వం, ప్రేమతోనే సకలం సాధ్యం. రక్త సంబంధీకులు, స్నేహితులు, ప్రేయసీ ప్రియులు, ఆలు మగలు ఎవరైనా సరే ఎదలోతుల్లో జనించే ప్రేమను పొందడం పూర్వజన్మ సుకృతం, భగవత్ ప్రసాదితం. నిష్కల్మష ప్రేమకు నిలువెత్తు నిదర్శనం అమ్మ ప్రేమ, సుఖాలు త్యజించిన ప్రేమకు తార్కాణం నాన్న ప్రేమ. మమతల పొదరింట్లో అనురాగాల కొమ్మకు పోసిన అనుబంధ వీరుల పరిమళమే తోబుట్టువుల ప్రేమ. మనసు మనసుతో ముడిపడి 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచి పరిణయ బంధంతో ఏకమైన జంట అన్యోన్యంగా నిండు నూరెళ్ళు మెండు ప్రేమానురాగాలతో జీవనయాగం సాగిస్తేనే నిలుస్తుంది జీవితాంతం వారి దాంపత్యం. బంధాలు బలపడాలంటే, అనుబంధాలు వెళ్ళి విరియాలంటే ప్రేమానురాగాలతో ప్రతి హృదిని మురిపించి తరించాలి. ఆత్మీయతను పంచుతూ అజరామరమైన ప్రేమ కావ్యం జీవన పుస్తకంలో లిఖించబడాలి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు ఆకుమల్ల కృష్ణదాస్, నంద్యాల. నేటి కవిత, ఇందులోని అంశం ప్రేమ ఎంత మధురం. ఈ కవిత నా కవితా శీర్షిక ప్రణయ సుధం. అలసి సొలసిన కనులకు కునుకు రాక కడలి అలల్లా ఆలోచనలు సులోచన వైపు మల్లుతుంటే పెరట్లోని విరుల పరిమళం చెడులు తిరుగుతూ ఆశాంతం నన్ను ఆస్వాదించమని ఆహ్వానిస్తుంటే పులకరింతై ఆ హేమంతపు నిషీది వేళలో సమీరం చేయెత్తుకొని అలా పెరట్లోకెళ్ళా. మింగి తెరపైకి అలా తొంగి చూశానా, సింగారంగా సిరిచిల్ల చీరలు కట్టాయేమో చుక్కలన్నీ, కన్ను కుట్టేలా పట్టువలువలు తారకలను తలుక్కున మెరిపిస్తుంటే సుగంధ చందనాలను చెంపలకు రాస్తూ వెన్నెల రేడు వగలుపోతుండే. వాటి పయ్యదలపై సయ్యాటలాడే పవిటను చూసి ప్రకృతి కన్య కూడా తుషార బిందువుల్లో తడుస్తుండే. వృక్షాలపై నీ గువ్వలన్నీ ప్రియుడి ఒడిలో ఒదిగి వెచ్చటి గుండెలతో ఊసులాడుతుండే. సన్నని సమీరం వింజామర వీస్తుంటే ఆనందంతో అందరినీ రెక్కల కింద దాచుకొని పచ్చదనంతో మెరిసి మురిసే పుడమి జలతారు వెన్నెలను సుధరా గోలుచు. ఆ జిలుగు వెలుగు కౌముదిలో నా మది సకిరాసిన లేఖను చముక్కున మెరిసే. కన్నుల కనికట్టితో మతి పోగొట్టక పరవశాల చెరసాలలో బందీ చేయగా అదర సుధాలహరులతో అనుసంధానించమని నాకు ఆహ్వానం పంపడం కమనీయం. అహో ప్రేమ ఎంత మధురం, అనురాగ రసరమ్య రమణీయం. ధన్యవాదాలండి. నమస్కారం. నా పేరు చిందం సునీత. నేటి కవిత సమూహంలో దృశ్యగాన లహరిలో నా కవితా శీర్షిక ప్రేమ ఎంత మధురం. శీర్షిక ప్రాణంలో ప్రాణమే, 2 గుండె చప్పుళ్ళ అనురాగాల మనసున మనసై ప్రణయ రాగాల్ని పలికించుకునే కమ్మని మధురధార ప్రేమ. అరమరికలు అంటనిది, ఆశల రెక్కలు ఎగిరించేది, నమ్మకపు దారిలో బతికిస్తూ ప్రాణంలో ప్రాణమై కడవరకు కాచుకునేది. ప్రేమ ఇంత మధురం, మనసు అందాన్ని తప్ప రూపురేఖల అంచుల్ని పట్టించుకోదు, కరుణించే అమృతాన్నే వంపుతుంది. అందుకే నా మనసు ఎప్పుడు ప్రేమమయంలో మునిగి తేలుతుంది. నాలో లీలగా నవ్వులకు ఊయిస్తుంది, కల్తీ లేని కలేజాని ఇరువురికి శాసిస్తుంది. ఇలా ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ ప్రేమజీవినై నేను జీవిస్తాను. ధన్యవాదాలు. విన్నారు కదండి, మన నేటి కవిత సమూహంలో ఇచ్చిన అంశానికి వచ్చిన కవితలు. ఒక్క ప్రేమికుల మధ్యే కాదండి, ప్రేమ అన్నది ప్రతి ఒక్కరి మధ్య, ప్రతి బంధానికి మధ్యన ప్రేమ అన్నది ఉంటేనే ఆ బంధం శాశ్వతంగా నిలబడుతుంది అన్న
అర్థంలో ఈరోజు కవితల్ని వినిపించారు. వారికి శుభాకాంక్షలు తెలుపుతూ నేటి కవిత సమూహానికి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అర్థవంతమైన అలాగే అద్భుతమైన కవితల్ని వినడానికి నేటి కవితని ఫాలో అవ్వండి. రేపు వారం మళ్ళీ కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.